దేవుడు నేను ఏదైనా చేస్తాను, కానీ డబ్బు ఇవ్వంటే అది మాత్రం రాదండి, నా చెయ్యి రాదండి, నాకు అవసరతలు ఉన్నాయి, నాకు అక్కర్లు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. రెబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటాం, వెనక్కి పో సాతాను అంటాం కదా. ఇది నా దేవుని తలంపు కాదు, ఇది పక్కా అపవాది తలంపే. ఎందుకంటే నాకే లేదు, నన్ను ఏమంటున్నాడు అంటే ఇది తప్పకుండా అపవాదిదే అని. కానీ 10 రూపాయలు ఇచ్చిన వారికి ఎంత విలువో, 1,00,000 ఇంకా అంతకు మించిన ఇచ్చిన వాళ్ళకి అంతే విలువ. ఇప్పుడు కూడా సేవకులు మేము ఇంత ఇచ్చారు కాబట్టి మీకు స్పెషల్ ట్రీట్మెంట్, మీకు స్పెషల్ అనౌన్స్మెంట్ అని ఎప్పుడు చేయమండి. అందరూ దేవుని దృష్టిలో అందరూ క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారే. నెలలు భయంకరమైన కష్టాలు పడ్డారు. ఇచ్చేసిన తర్వాత దేవుడు ఆకాశ వాకిలు విప్పేసి పట్టరానంత కుమ్మరిస్తాడు అనుకోవడము తప్పు. మెల్లమెల్లగా హెచ్చిస్తాడు, క్రమక్రమంగా వర్ధలింపజేస్తాడు. నేను ఇచ్చేసాను కదా దేవ, ఏది తగ్గింపుతో దీనత్వముతో దేవుని సన్నిధికి రావాలి. ఆయన అన్నాడంట, ఐ సరెండర్ ఆల్ అని అంటూ ఉంటారు చాలామంది మన జీవితాలు. మనం కూడా నేను సమస్తానికి సమర్పిస్తా, కానీ డబ్బు దగ్గరికి వచ్చే వరకు ఇది మాత్రం నా వల్ల అవ్వదయ్యా, ఇది ఒక్కటి మాత్రం నేను ఇవ్వలేను అని అంటూ ఉంటారు చాలామంది. అంటే నిజంగా మీరు సమర్పించుకున్నట్ట ఒబీడియన్స్ని చూస్తున్నాడు. కెన్ యూ స్టిల్ సే మనీ ఈజ్ నాట్ మై గాడ్?